నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట నారాయణ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని 170 కాలనీలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత కొన్ని ఏళ్లుగా అనేక పోరాటాలు ఆందోళన చేస్తున్నప్పటికీ ఇంతవరకు గత ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదన్నారు. కొత్త ప్రభుత్వమైనా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. నిరుపేదలకు పట్టాలు ఇచ్చేంత వరకు ఆదిలాబాద్లోని మావల పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పక్కన ఉన్నటువంటి 170 కాలనీలో దాదాపు 100 మంది పేదలు గత 7-8 సంవత్సరాల కాలం నుంచి అక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం వాళ్ళని కనీసం పట్టించుకోలేదు, ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. మరి ఈరోజు గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని, ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు కూడా మేము ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పేదలు ఉంటున్నటువంటి కాలనీలో వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో పాములు కానీ విషపురుగులు కానీ అనేకం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇటువంటి పాము కాటు వల్ల కూడా చనిపోయిన సంఘటనలు కూడా ఈ కాలనీలో ఉన్నాయి. కాబట్టి అధికారులు స్పందించాలా, ఇప్పటికైనా ఆ కాలనీకి కరెంటు సౌకర్యం కల్పించాలి. కనీస అవసరమైనటువంటి తాగునీటి సౌకర్యం లేదు, అక్కడ బోర్లు లేవు, నీటి సౌకర్యం లేదు, చాలా దూరం నుంచి నీళ్లు మోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ వాళ్లకు తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలా. అదేవిధంగా రోడ్డు సౌకర్యము, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు బడి సౌకర్యము, ఇవన్నీ కూడా సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వాళ్లకు ఏదైతే ఇండ్ల స్థలాలు వేసుకొని అక్కడ ఉంటున్నారో నిరుపేదలు, వాళ్ళకి ఎక్కడ స్థలాలు లేవు, వాళ్ళకి ఎక్కడ దిక్కు లేకనే అవకాశం లేక వచ్చి ఇక్కడ ప్రభుత్వ స్థలంలో అటువంటి పరిస్థితి దుర్భర పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి అధికారులు ప్రభుత్వం స్పందించాలి. ఆ స్థలాలకు వాళ్ళు ఉంటున్న ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసి